భూపాలపల్లి మండలం మోరించపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై మహిళలు ధర్నా నిర్వహించారు. మోరించపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ గ్రామస్తులు మహిళలు ధర్నా నిర్వహించారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. చుట్టూ 10 గ్రామాలకు మధ్యలో మోరించపల్లి గ్రామం ఉందని, అయినా కూడా ఆర్టీసీ అధికారులు ఇక్కడ బస్సులను ఆపడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మహిళలు నిర్వహించిన ఆందోళనతో పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వచ్చి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. సరే సార్, మేమందరం మా ఊరి గ్రామస్తులు అందరం మహిళా సంఘాలందరం వచ్చి మేము మా ఊళ్ళో బస్సులు ఆపాలని మేము రిక్వెస్ట్ చేసి బస్సులు మాకు ఆపాలని తప్పకుండా ధర్నా చేస్తాను. ఆర్టీసీ వాళ్ళందరూ రావాలి, మరి మాకు ఎవరు చెప్తారో మా ఊళ్ళో బస్సులు హామీ ఇవ్వాలి, ఆపుతామని. అంతవరకు మేము కదలం సారు, ఇక్కడే ఉంటాం. మీరు వచ్చేదాకా మాకు ఎవరు చెప్తారో చెప్పదాకా మేము ఇక్కడే ఉంటాం, బస్సు ఆపుతాము అనేదాకా ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్క మహిళ ఇబ్బంది పడుతుంది. కాకపోతే టికెట్ పెట్టుకుని మేము వద్దంటలేము, ఫ్రీ తీసేయండి. నేను ఆర్టీసీ డిపో గారికి ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ మోరించపల్లెలో రిక్వెస్ట్ స్టాప్ అనేది మీరు మాకు పెట్టాలని మేము ఈ సంఘం తరఫున, మహిళా సంఘం తరఫున నేను కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఆ సీసీ కెమెరాలు ఇక్కడ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. ఆ యాక్సిడెంట్లు కూడా ఎవరు గుద్దిపోతానో కూడా మాకు ఇక్కడ తెలవాలంటే సీసీ కెమెరాలు ఒకటి ఏర్పాటు చేయాలి. రిక్వెస్ట్ స్టాప్, బస్ స్టాప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ముసలోళ్ళ కాడ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము గత మోరించపల్లె కొట్టుకుపోయి సంవత్సర కాలం అవుతుంది, మేము ఇంకా తేరుకోలేదు. అందులో ఇట్లా బస్సు ఆపకపోవడానికి నిజంగా మేమైతే చాలా బాధపడతాం. రేపు డిపో కాడికి కూడా వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇదొకటి మోరించపల్లె స్టాప్ కాడ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి, మాకు రిక్వెస్ట్ స్టాప్, మాకు బస్సు ఆపాలి. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మా అందరూ చర్య తీసుకొని మాకు హెల్ప్ చేయాలి, ఒక బస్ షెల్టర్ కట్టాలి. మాకు ఈ సీసీ కెమెరాలు పక్కా పెట్టియాలి. ఇక్కడ నుంచి 10 విలేజ్ ఇక్కడ నుంచి బస్సులు పోతాయి, ఇక్కడ ఆపకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది. పడితే కనబడతలేదు. మొన్నటికి మొన్న కరెంటు డిపార్ట్మెంట్ అయినా కూడా బాలమూర్లో పడితే ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు తెలుస్తలేదు. కాబట్టి దయచేసి సీసీ కెమెరాలు కానీ బస్సు మాత్రం కంపల్సరీ ఆపాలండి. నేను ఇదొకటి మా మహిళా సంఘం తరఫున, మా మోరించపల్లె గ్రూప్ ఊరు తరఫున నేను గవర్నమెంట్ను అండ్ డిపార్ట్మెంట్ను రిక్వెస్ట్గా నేను కోరుతున్నాను. మీరు ఫ్రీ టికెట్ బస్సు పెట్టిన కాంచి మహిళలకు రెస్పెక్టే లేదండి. బస్సులో ఎక్కితే మాత్రం ఎటుపడతాడే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి. మీరు ఫ్రీ టికెట్ తీసేయండి. మీరు ఫ్రీ టికెట్ పెట్టడం వల్ల మాకు ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కూడా లేకుండా మా మోరించపల్లి బస్సే ఆపట్లేదండి, ఎటుపడతాడే మాట్లాడుతున్నారు. మీరు ఫ్రీ టికెట్ తీసేయండి ఫస్ట్.